పాఠశాలలో ఎక్కడికక్కడ నీళ్లు వచ్చేసి ఆగిపోయే పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వమేమో ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దాము అని అనుకున్న పాఠశాలను మాత్రం ఈ ఏదైతే మనము సంగారెడ్డి జిల్లా పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి ఇస్మాల్ కంపేట్ ప్రైమరీ స్కూల్, ఈ ప్రైమరీ స్కూల్ చూస్తూ ఉంటే గత 90 సంవత్సరాల కట్టినటువంటి ఈ ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ అంటే శిథిలావస్థకు చేరినప్పటికీ దీని ఆదర్శ పాఠశాల కింద తీసుకొని అయినా సరే రిపేర్ చేస్తే బాగుండేది అని చెప్పినప్పటికి కూడా ఇక్కడ చినుకు పడ్డదంటే చాలు ఎక్కడికక్కడ పైన ఏదైతే ప్లాస్టింగ్ చేసినటువంటివి కూడా విద్యార్థులపై పడినటువంటి సూచనలు కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ విధంగా ఉన్నప్పుడు విద్యార్థులు కూడా చదవడానికి కూడా ముందుకు రాలేని పరిస్థితి కూడా ఈ ప్రైమరీ స్కూల్కి ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మంత్రులుగా ఈ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఈ వర్షాకాలం వచ్చిందంటే వాళ్ళ ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, విద్యార్థులకు కలిగే నష్టాలు, ఒకవేళ నష్టం జరిగినప్పుడు ఇంతకుముందు కూడా అంటే ఒకవేళ జరిగితే ఎలా ఉంటుంది అనే అంశంపై వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎందుకనంటే ఇప్పుడు వర్షాకాలం సీజన్ కాబట్టి ఈ ప్రైమరీ స్కూల్ ఎలా ఉంది, ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇక్కడ పనిచేస్తా ఉన్నారు? నేను 18లో వచ్చినాను ఇక్కడ. అప్పటి నుండి స్కూలు శిథిలావస్థలోనే ఉంటుంది. అది పిల్లలు కూర్చోడానికి కూడా వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ బొట్టు నీళ్ళన్నీ కూడా పైన వచ్చి పడుతున్నాయి. కూర్చోడానికి ఒకటే రూమ్లో తరగతి గదిలో క్లాసు నిర్వహిస్తున్నాము. పిల్లలు అన్నం తిందామంటే కూడా వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది, వాటర్తో నిలిచి కూర్చోడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటున్నది. అయితే పై అధికారులకు కూడా మొన్న వార్తలో ఇచ్చినాము. పై అధికారులు కూడా స్పందించారు, వచ్చి చూసిండ్రు. 2 years పడుతుందమ్మా తరగతి గది నిర్మించడానికి, అక్కడ తరగతి గదిలోకి వెళ్ళకండి, డిస్మెంటల్ చేపిస్తాము అని చెప్పారు సార్ వాళ్ళు కూడా. ఇక మేము ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక ఇదే తరగతి గదిలో, ఒక్కొక్క తరగతి గదిలో వర్షం వచ్చినప్పుడు ఒకటే తరగతి గదిలో నిర్వహిస్తున్నాం క్లాసులన్నీ. వర్షం నీళ్ళన్నీ కూడా ముందరికి వచ్చి నిలబడిపోతాయి మొత్తం వాటర్లో. మొత్తం శిథిలావస్థల్లో ఉంది బిల్డింగు. కనుక మీరందరూ కూడా చాలా చర్య తీసుకొని కొత్త బిల్డింగ్ నిర్మించాలని కోరుతున్నాం. అంటే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మనం చూస్తున్నాము. ఎందుకనంటే ఇప్పుడు మనం ఇప్పటికి కూడా మనం చూసినటువంటి ఇప్పుడు మొత్తం గోడలు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. పాత మన ఏదైనా కమ్యూనిటీ అలా సంబంధించినటువంటి బిల్డింగ్సా, లేదంటే ఆల్టర్నేటివ్ చూస్తే మాత్రం ఖచ్చితంగా కూడా ఈ ప్రైమరీ స్కూల్ని విద్యార్థులను ప్రోత్సహించే విధంగా టీచర్లు ఉన్నప్పటికీ ఈ ప్రైమరీ స్కూల్ మాత్రం చినుకు పడ్డదంటే ఈ స్కూల్లోకి రావడానికి విద్యార్థుల పైన అంటే మధ్యాహ్న భోజనం పెట్టినప్పుడు కూడా ఈ పైనుంచి అంటే చినుకు రాలినప్పుడు వాళ్ళు తినడానికి కూడా ఇష్టపడలేని పరిస్థితి. చదువుకుందామన్నా కూడా బుక్స్ పైన, నోట్ బుక్స్ పైన కానీ టెక్స్ట్ బుక్స్ల పైన పడే అవకాశాలు ఉంటాయి. అలాంటి సందర్భాలలో మరిన్ని వివరాలు కూడా విద్యార్థులు ఎలా కష్టపడతా ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం. నేను 5th క్లాస్. మా స్కూల్లో 1st నుంచి 5th క్లాస్ దాకా ఉంటుంది. మొత్తం వర్షాకాలం వర్షం పడ్డప్పుడల్లా పెచ్చలూడి కింద పడుతున్నాయి, మా మీద పడుతున్నాయి. మాకేమైనా అవుతుందని మా పేరెంట్స్ భయపడుతున్నారు, మేము విధంగా భయపడుతున్నాం.